ప్రభువులో అందరికీ వందనాలు పిల్లారా. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనాన్ని నేనే చదువుతున్నాను. క్రొత్త నిబంధన 161 పేజీ నెంబరు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. ప్రార్థన చేద్దాం. మా ప్రేమ కలిగిన తండ్రి, మరొకసారి నీ వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మేలు చేయక మీరుండలేరు నాయన. మా ప్రభువా, మేలు చేయటం అనేది మీ దగ్గరే మేము నేర్చుకోవాలి. మా అందరికీ మేలు చేశారు. పాపము నుండి, శాపము నుండి, శిక్ష నుండి, నిత్య నరకాగ్ని నుంచి మా ప్రభువా మాకు విమోచన, విడుదల కలిగించుటలో ఉన్న మేలు అంతకంటే మించిన మేలు మరొకటి లేదు నాయన. అట్టి మేలు పొందిన మాకు నిత్య రాజ్యములోనికి చేరటానికి మా ప్రభువా మాకు ఏర్పాటు చేసినటువంటి మంచి బైబిల్ ధ్యాన కూడికలను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. మరొక గురువారం మీ సంధికి రాగలిగాం. నడిపించిన ప్రతి ఒక్కరిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరలోకం కోసం మంచి ఏర్పాట్లు మా ప్రభువా మాకు మీరు దయచేస్తున్నందుకు నీకు వందనాలు. అనేక మంది గ్రహించలేకపోతున్నారు ఈ పరలోకపు సిద్ధపాటుని నాయన. ఈ రాత్రి ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా నీ సంధికి రాగలిగిన మా ప్రియులందరిని బట్టి తలలో వంచి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ మాటలు చదువుకున్నాం. అవసరమైన ఆత్మ సంగతులు అందించి మా అందరు ఆత్మలను మా ప్రభు రాకడ వరకు స్థిరపరిచి బలపరచమని, ఇంకా అనేక ఆత్మలకు రక్షణ కలిగించి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, క్రొత్త నిబంధన బైబిల్ గ్రంథం 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుదాం. కావున మేము పిల్లరా, కావున మేము అధైర్యపడము. కావున నేను కాదు, కావున మేము ఎవరై ఉంటారు? మేమంటే వాళ్ళిద్దరూ ఎడరాని బంధం అండి. పోయినారని చెప్పాను కదా. ఏదో కొంచెం చిన్న ఇబ్బందులు వచ్చినా మొత్తానికి వాళ్ళు చాలా బలమైనటువంటి వ్యక్తులు అన్నమాట. పౌలు, బర్నాబా. పిల్లరా, ఇక్కడ ఆ పేరు లేకపోయినా ఇంకొకసారి మనకు కనపడుతుంది అన్నమాట. ఎక్కువ శాతం వీళ్ళిద్దరికీ క్రొత్త నిబంధనలో ఆదిమ అపోస్తలులు బాధ్యతలను అప్పగించారు పిల్లరా. కాబట్టి కావున మేము అధైర్యపడము అంటే భయపడము. మేము భయపడము. మేమేం చేస్తాం? మేము ధైర్యంగా ఉంటాం. నమ్ముకున్న దేనికి? భయపడతానిక, ధైర్యంగా ఉంటానిక? గట్టిగా చెప్పండి. నమ్ముకున్న దేనికి? భయపడతానికని చెప్పండి. పిల్లరా, మనం పైకి అలాగా ధైర్యంగా అన్నా లోపల మాత్రం ఏముంటుంది? భయం ఉంటుంది పిల్లరా. ఇలా అంటున్నారు, మేము లోపలైనా బయటైనా ఒకటే మాట్లాడతాం. మాకు లోపల ఒకటి బయట ఒకటి ఉండదు. అదేంటంటే మేము అధైర్యపడం. మేము ఎలాగుంటాం? మేము ధైర్యంగా ఉంటాం. అంటే ఏ విషయంలోనైనా మేము ధైర్యంగానే ఉంటాం. మేము అధైర్యపడం. అధైర్యపడే పరిస్థితులు ఉంటాయా అంటే ఉంటాయి పిల్లరా.
అధైర్యపడే పరిస్థితులు ఉంటాయి, భయపడే పరిస్థితులు ఉంటాయి. ప్రభువుతో ఉన్నటువంటి బంధాన్ని బట్టి భయం ఉంటుంది, ప్రభువుతో ఉన్నటువంటి బంధాన్ని బట్టి ధైర్యం ఉంటుంది. మరలా చెప్తున్నాను, ప్రభువుతో మనకున్నటువంటి ఆ దగ్గర సంబంధాన్ని బట్టి ధైర్యం ఉంటుంది. ప్రభువుతో మనకి అంతగా సన్నిహితంగా లేకపోతే ఏముంటుంది? భయం ఉంటుంది. ప్రభువు నమ్ముకున్న వాళ్ళ గురించి చెప్తున్నాను పిల్లరా. మరి వీళ్ళు ప్రభువుతో పాటు ఎక్కువ శాతం ఉన్నవాళ్ళు కాబట్టి మేము అధైర్య పడము. మేము ఎలాగ ఉంటామంటే మేము ధైర్యంగానే ఉంటాము. ఏ విషయంలో చూద్దాం. కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను. ఆంతర్య పురుషుడు, మా ఆంతర్య పురుషుడు దినదినము దినము నూతన పరచబడుచున్నాడు అన్నాడు పిల్లారా. అంటే ఇద్దరు గురించి మాట్లాడుతున్నాడు. బర్నబా గురించి, పౌలు గురించా? కాదు. మరి ఎవరి గురించి? బాహ్య పురుషుడు. ఎవరి గురించి అంటే లోపల ఒక వ్యక్తి ఉన్నాడు, బయట ఒక వ్యక్తి ఉన్నాడు పిల్లలు. ప్రతి మనిషిలో, ఆడ మనిషి అయినా మగ మనిషి అయినా ఎవరిలోనైనా రెండు రకాల పద్ధతులు ఉంటాయి. అదేంటంటే బాహ్య పురుషుడు, ఆంతర్య పురుషుడు, బాహ్య స్త్రీ, ఆంతర్య స్త్రీ. ఇంతే, నమ్మినా నమ్మకపోయినా. కాకపోతే నమ్మిన వాళ్ళకి ఇవి కొంచెం వర్తిస్తాయి అన్నమాట. వారు చెప్పిన మాట ఏంటంటే మా బాహ్య పురుషుడు అంటే ఎవరో ఆ పురుషుడు పిల్లల తన గురించే మాట్లాడుతున్నాడు. బాహ్య పురుషుడు అంటే ఎవరంటే నేనే, బహిరంగంగా కనబడేది, బయట కనబడేది అన్నమాట బాహ్య పురుషుడు. మళ్ళీ నాలో ఏముంది? ఆంతర్య పురుషుడు ఉన్నాడు. బాహ్య పురుషుడు, ఆంతర్య పురుషుడు ప్రభువు నమ్ముకున్న మనలో ఖచ్చితంగా అందరిలో ఉంటుంది పిల్లలు. కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను. అంటే ఈ కనబడేటువంటి ఆకారం, పైనుంచి అరికాళ్ళ వరకు కనబడుతున్నటువంటి ఈ శరీరం భక్తుడికి ఏమవుతుంది? భక్తుడికి ఏమవుతుందంటే కృషించిపోతుంది. అంతేనా? మా బాహ్య పురుషుడు కృషించుచున్నాడంట పిల్లరా. అంటే ఈ శరీరము, ఈ కనబడుతున్న ఆకారము రోజు రోజుకి కృషించిపోతూ ఉంది. అంటే ఒకవేళ మనం ఇలా అనుకోవచ్చు, రోజు రోజుకి శరీరం కృషించిపోతుందంటే ఈయనకు కూడా కుష్టి వ్యాధి ఉందా ఏంటి? వాళ్ళకే కదా శరీరం ఏమైంది, రోజు రోజుకి తొలిసేస్తూ ఉంటుంది, రోజు రోజుకి తినేస్తూ ఉంటుంది పిల్లరా. పౌలు కూడా అలాంటి జబ్బు ఏమన్నా ఉందా అని బైబిల్ అనుభవం లేని వాళ్ళు కొంచెం సందేహపడవచ్చు పిల్లరా. బాహ్య పురుషుడు కృషించుచున్నాడు అనంటే ఈ బాహ్య పురుషుడు గురించినటువంటి విషయాలు బైబిల్ గ్రంథంలో ఈ రాత్రి 2 భాగాలు మనం వినాలి. 2 భాగాలు విందాం. అందులో బాహ్య పురుషుడు సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనం. బైబిల్ గ్రంథంలో సమూయేలు రాజకుమారుడు 2వ గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనం, పాత నిబంధన 262 పేజీ, 262 పేజీ నెంబర్, 200 పేజీ నెంబర్ కూడా చెప్తున్నాం. చదువు. రాజకుమారుడు అయిన నీవు, రాజకుమారుడు అయిన నీవు నానాటికి చిక్కుపోవుటకు, నానాటికి చిక్కుపోవుటకు హేతువేమి? ఎవరు? రాజకుమారు అమ్మునోను. ఎవరు? అమ్మునోను. రాజకుమారుడు ఏమవుతున్నాడు? చిక్కిపోతాడు. ఇప్పుడు నానాటికి, రోజు రోజుకి ఏమవుతున్నాడు? చిక్కిపోతున్నాడు. అంటే ఎక్కడ చిక్కిపోతున్నట్లు లెక్క? శరీరం. చెప్పాలి. మరియమ్మ ఏం తగ్గిపోయావు మరియమ్మ, మరియమ్మ తగ్గిపోయిందంట. మరియమ్మ ఏమైంది? నాకైతే ఏమనిపించట్లా తగ్గినట్టు, నాకు మాత్రం తగ్గినట్టే అనిపించట్లేదు పిల్ల. మీరేమైనా అనుకోండి, గమనించండి. ఆపరేషన్ చేసిన రోజే చెప్పే, నీకు చేసినట్టు నాకేమనిపించలే, ముందు నాకు చేసినట్టుకున్నాను నేను ఆ రోజు పిల్లరా. అంతే. కొంతమంది చెప్తా ఉంటారు, గమనించండి, అయ్యో ఏంట్రా ఎలాగైపోయావు, అమ్మ ఏంటి ఇలాగ అయిపోయావు అని చెప్తుంటారు. దేని చూసి?
పిల్లరా ఈ భాగాన్ని చూసి పిల్లరా అర్థం చేసుకోండి. మరిమి చిక్కిపోయిందా, తిరుగుడుతో నేను చిక్కిపోయానా? ఎవరు చిక్కిపోయారు పిల్లరా? మీరు అంటారు కాదులే, ఆపరేషన్ మీద ఆపరేషన్ దిగులు పెట్టి నేను చిక్కిపోయానట. మీరు భలే గమ్మొత్తాడు. ఏం ఆపరేషన్ మీద ఆపరేషన్ జరిగంట నేను చిక్కిపోయానంట. పిల్లరా ఇంతకీ దేని బట్టి మాట్లాడుతున్నారు? ఇవన్నీ మాట్లాడుతున్న దేని బట్టి? ఈ శరీరం పిల్లరా. ఇంతకీ రాజకుమారుడైనటువంటి అమ్నోను ఏమవుతున్నాడు? రోజు రోజుకి చిక్కిపోతున్నాడు. అంటే బాహ్య శరీరం ఏమవుతుంది? ఆయనకి క్షీణించిపోతుంది పిల్లరా. ఆయనకి బాహ్య శరీరము క్షీణించిపోతుందంట. విన్నారా వాక్యం? 14:25 ఇదే అధ్యాయం, అది పుస్తకం. సమూయేలు గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం 14:25. ఇశ్రాయేలీలందరిలో అబ్షాలోమంత సౌందర్యము గలవాడు ఒకడును లేడు. అబ్షాలోమంత సౌందర్యము కలిగిన వాడు ఒక్కడో లేడు. అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపమును అతని యందు లేకపోయింది. ఇంతకీ ఈయనకి ఎలాగున్నాడు? శరీరం చక్కగా ఉంది. ఆయన ఎలాగున్నాడు? ఆయన రోజు రోజుకి చిక్కిపోతున్నాడు. ఈయన రోజు రోజుకి ఎలాగున్నాడు? మామూలుగా లేదు. ఇశ్రాయేలీలో అబ్షాలోమంతా సౌందర్యం కలిగిన వాళ్ళు ఇంకెవరూ లేరు. అరికాలు మొదలుకొని తల వరకు పిల్లారా. ఒక వ్యక్తి చిక్కిపోతున్నాడు, ఒక వ్యక్తి ఏమో బాగా సౌందర్యంగా ఉన్నాడు పిల్లారా. వాస్తవంగా చెప్పాలంటే వీళ్ళిద్దరూ అసలు మన పాఠంలో లేనోళ్ళు. ఎవరు? ఏమండి? ఈ అమ్నోను అబ్షాలోం అస్సలు మన పాటలో లేనోళ్ళు. ఇంకా చెప్పాలంటే వీళ్ళు పూర్తిగా లోకస్తులు. ఎవరు? అబ్షాలోము అమ్నోను ఇద్దరు లోకస్తులు. వీళ్ళు అసలు దేవుని ఎరిగిన వాళ్ళే, దేవుని కుమారులే. కానీ అంటే దేవుని నమ్ముకున్న దావీదు కొడుకులే. కానీ వీళ్ళు దేవుని నమ్మల దావీదులాగా. వాళ్ళ గురించి మనకు అవసరం లేదు పిల్లరం. వారిద్దరిలో ఒకళ్ళు కృషించిపోతున్నట్టుగా, ఒకళ్ళు సౌందర్యంగా ఉన్నట్టుగా ఇప్పుడు మనం పాఠం నేర్చుకోబోయేందంటే, ఒకటి శరీరము క్షీణించిపోతుంది, అలాగే కృషించిపోతుంది. కానీ ఆత్మీయ పురుషుడు ఏమవుతున్నాడు? ఆత్మీయ పురుషుడు దినదినము పిల్లరా ఇలా చెప్పనా, అబ్షాలోము కంటే ఇంకోటి చెప్పనా, దివ్యసుందరుడైన మోషే కంటే, దివ్యసుందరుడైన మోషే కంటే ఆంతర్య పురుషుడు పిల్లరా, ఆంతర్య పురుషుడు, బాహ్య పురుషుడు. ఈ రాత్రి బైబిల్ దాని కుడికిలో మనము ఈ రెండు కలిగి ఉన్నాం. బాహ్య పురుషులు కలిగి ఉన్నాం, ఆంతర్య పురుషులు కలిగి ఉన్నాం పిల్లరా. కానీ ఏది క్షీణించిపోతుంది, ఏది బాగా సౌందర్యంగా ఉంది? దేవుని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం చెప్తోంది పిల్లరా, శరీర సంబంధమైనటువంటి ఆకారం అద్భుతంగా ఉందంటే వాళ్ళ జీవితంలో ఆత్మ పురుషుడు ఏమైనట్టు? క్షీణించిపోయినట్టే. ప్రభువు నమ్ముకున్న బిడ్డలు గమనించాలి. ప్రభువు రాజ్యం కోసం ఎదురు చూస్తున్న మనందరం గమనించాల్సిన మాట ఏంటంటే, ఈ బాహ్యమైనటువంటి ఈ శరీరం రోజు రోజుకి పిల్లరా, ఇది కానీ తేటగా, మెరుగ్గా, సౌందర్యంగా చూసిన వాళ్ళందరూ ఇంకా చూడబుద్ధి అవుతూ ఉంటుంది. కొంతమందికి ఎవరు చూస్తుంటే అలా చూడాలనిపించుకోవడానికి కోసం కొన్ని మనకు వస్తున్నటువంటి డబ్బులో కొంత ఏం చేస్తున్నాం? ఏం చెప్పాలి? ఖర్చు పెడుతున్నాం పిల్లరా, నన్ను చూడాలి అన్నట్టుగా. పిల్లలు ఆ రకంగా చాలామంది ప్రభువులోకి వచ్చినప్పటికీ కూడా శరీరము ముందుకు వచ్చేస్తాం. శరీరం చాలా అబ్షాలోములాగా మెరిసిపోతుంది పిల్లలు. ఏకాటికి శరీరం. అమ్మో, శరీరానికి ఏదన్నా ఉందంటే మనం ఏం చేయలేం, మనం తట్టుకోలేం. ఇమ్మీడియట్గా దానికి ఏదో ఏర్పాట్లు మనము చేసుకోవాలి. శరీరాన్ని ఎంత బాగా కాపాడుకుంటున్నాము.
కాపాడుకోకపోతే ఎట్టగా? భలే పని, శరీరాన్ని కాపాడుకోవాలి. ఎంత కాపాడుకున్న శరీరం ఒక రోజున ఏం చేయాలి? ఎంత కాపాడుకున్నా, ఎంత ఖర్చు పెట్టినా ఒక రోజున శరీరాన్ని ఏం చేయాలి? శరీరం శాశ్వతమా, ఆత్మ శాశ్వతమా అంటే మీరందరూ అసలు ఒక్క నిమిషం ఆకోకుండా ఆత్మను ఎగిరేస్తారు, ఆత్మ అంటారు. కానీ వెనక్కి తిరిగి చూసుకుంటే ఆత్మ మనలో బాగా ఏమై ఉంది? వెనకబడిపోయి ఉంది పిల్లారా. శరీరము దాదాపుగా చాలా వరకు వచ్చేసింది. సింపుల్గా చెప్తున్నాను పిల్లారా, పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరం బరువు పెరిగామంటారా తగ్గామంటారా? సుమారుగా. అబ్బా ఏం చెప్పారండి, పెరిగామా తగ్గామంటే పెరిగాం పిల్లరా, పెరిగాం మనం. అంటే శరీరం ఏమవుతుంది? ముందుకు వచ్చేస్తుంది. శరీరం ఏమవుతుందంటే చాలా గొప్పగా అయిపోతుంది పిల్లరా. పౌలు అంటున్నాడు, నా శరీరం క్షీణించిపోతున్నాయి, నా శరీరం క్షీణించిపోతుంది, చీకిపోతుంది నా శరీరం అన్నాడు పిల్లరా. అంటే ఆ రకమైనటువంటి తక్కువ క్వాలిటీతో చేశాడు దేవుడు ఆ శరీరాన్ని. అంటే కొన్నిట్లో ఉంటాయి కదా, కొన్ని బెటర్ క్వాలిటీ, కొన్ని తక్కువ క్వాలిటీ. పిల్లలు ఒకరు అడిగామనుకో, ఇది తక్కువ క్వాలిటీలే అని చెప్తారన్నమాట. పిల్లరా ఏంట్రా అప్పుడే నీ చెప్పులు అరిగిపోయినాయా? నా చెప్పులు చూడు ఇంకా ఉన్నాయి అనగా అంటాడు, నా చెప్పులు అంతలే తక్కువ రేట్లు కొనుక్కున్నాను, నీ అంత కాదు. అంటే తక్కువ రేటు చెప్పులు ఎలాగుంటాయి? ఏం చెప్పట్లా, తొందరగా అరిగిపోతాయి పిల్లలు. ఖరీదు గల చెప్పులు అయితే ఇంకొక 2 సంవత్సరాలు కూడా ఏం చేస్తాం చెప్పుకుంటారు, నేను కొన్ని ఎన్ని సంవత్సరాలు అవుతుందో. ఇంతకీ పౌలు శరీరాన్ని దేవుడు తక్కువ క్వాలిటీతో తయారు చేశాడు క్షీణించిపోవడానికి. ఇప్పుడు చూడండి మన శరీరాలు ఎలాగ ఉన్నాయో, మన శరీరాలు ఎంత బాగున్నాయో చూడండి. ఇంకా చెప్పండి, ఎంత కాంతిగా ఉన్నాయో చూడండి. మన శరీరాలు ఎంత కాంతిగా ఉన్నాయో చూడండి. ఏంటన్నా తిమోతన్నా, సున్నం కొడతాం ఆపేసి ఎమల్షన్ కొడుతున్నావా అంటాను నేను. ఒక ఆయన పోతే, ఇంతకుముందు సున్నం కొట్టేవాడు, ఇప్పుడేం కొడుతున్నావు? ఎమల్షన్ కొడతాను అన్నాడు. సున్నం చాలా తక్కువ రేటుది, ఎమల్షన్ చాలా ఎక్కువ రేటు అనమాట పిల్లలు. అర్థమవుతుందా? పౌలు శరీరం ఎందుకో ఆ రకంగా క్షీణించిపోతుంది. అలాగే కొద్ది పౌలులాగా చాలామంది ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళందరి శరీరం అలా లేవే. ఈయనొక్క శరీరం ఎందుకు అలా క్షీణించిపోతుందంటే ఉన్నారు. పౌలులాగా కొంతమంది క్షీణించిపోయేవాళ్ళు, ఏళ్ళ మీద లెక్క పెట్టేవాళ్ళు ఉన్నారు. 100ల మీద లెక్క పెట్టలేము కానీ ఎలాగా ఏళ్ళ మీద లెక్క పెట్టగలిగిన వాళ్ళు ఉన్నారు పిల్లారా. రండి, బైబిల్ గ్రంథములో ఎందుకు ఈ శరీరం ఇలా క్షీణించిపోయింది అంటే దానికి చెప్పే సమాధానం ఆదికాండం 31వ అధ్యాయం 40వ వచనం. దైవ గ్రంథములో ఆదికాండం 31వ అధ్యాయం 40వ వచనం మొదటి పాఠం. పగటి ఎండకును, పగటి ఎండకు, రాత్రి మంచుకును, రాత్రి మంచుకు నేను క్షీణించిపోతుని. నేనేమయ్యాను? క్షీణించిపోతా. పగటి శరీరంలో. ఇంతగా ఆయన శరీరం ఏమైంది? క్షీణించిపోయింది. ఎందుకు? పగటి ఎండకు. పిల్లరా, సేవ, పరిచర్య, ఆత్మల భారం ఎండను చూస్తానికి వీల్లేదు, వర్షాన్ని చూస్తానికి వీల్లేదు, చలి చూస్తానికి వీల్లేదు. అమ్మో ఈ ఎండక నీ శరీరం నిగనిగలాడి నేరేడు పండులాగా ఉంటుంది, ఏం బాధలేదు. ఈ వర్షానిక నీ శరీరానికి డోకా లేదు. బో ఇంత మంచుక వద్దులే, అసలు బయటికి రాబా, మళ్ళీ దెబ్బతింటుంది శరీరం. ఏమండి, ఎండకి రాక, వర్షానికి రాక, చలికి రాక, ఇలా రా. ఏనండి, రెండు 200 గ్రాముల పెయింట్ని ఒక మేస్త్రి సాయంకాలం దాకా వేసాడంట. 200 గ్రాముల పెయింట్ ఇంత ఉంటుంది, 200 గ్రాములు అంటే. ఇది సాయంకాలం దాకా వేసాడంట. పిల్లరా, ఇంతకి పని చేసినట్ట చేయనట్ట? మీరందరూ పెయింటర్లా? ఈయన అలా చెప్తున్నారు, మీరందరూ పెయింటర్లా? పని చేయనట్టు అంటారేంటి? ఇంత కొద్దిగా పెయింట్ని సాయంకాలం దాకా అంటే పిల్లరా, అక్కడ పని ఏం చేయాల, డబ్బా అట్టాగే ఉంది. ఇంకా చెప్పాలంటే
కూర అన్నం వండుకున్నాం, తినకుండా ఎన్ని రోజులు ఉంటుంది అన్నం? అంతే ఉంటుంది. నువ్వు తినకపోతే అంతే ఉంటుంది. పిల్లలు ఆలోచన, తింటే అయిపోయింది, చేస్తే అయిపోయింది. అలాగే గమనించండి, ఈ శరీరము ఇలాగే లోపల ఉంటే ఈ శరీరం ఇలాగే లోపల దాక్కొని ఉంటే, ఈ శరీరం ఎప్పుడైనా ఇలాగే ఉంటే పిల్లరా నీ శరీరం ఎప్పుడు చూసినా బాగానే ఉంటుంది పిల్లరా. కానీ శరీరం ఎప్పుడు డ్యామేజ్ అయ్యిద్దంటే ఎండకు, వానకు, చలికి. ఒకటే మాట చెప్తున్నాడు, నిద్ర నా కన్నులకు దూరం అయిపోయింది. ఎందుకు క్షీణించిపోయాడంటే నిద్ర నా కన్నులకి ఏమైంది? ఎందుకో ఇంత ప్రయాస? ఈ ప్రయాస అంతా దేనికంటే 30, 47 లేదా 43 ఆదికాండమే 30వ అధ్యాయం 43వ వచనం. ఆ ప్రకారము ఆదికాండం 30వ అధ్యాయం 43వ వచనం. ఆ ప్రకారం ఆ మనుషుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు. చాలమ్మా, వందనాలు, బాగా చదివావు పిల్లరా. ఎంత మంద? ప్రారంభం కొద్ది మంద, ప్రారంభం చిన్న మంద. కానీ ఈ చిన్న మందను అత్యధికమైన అభివృద్ధిలోనికి తెచ్చుకోవటానికి అతడు ఎండకు భయపడి, వానకు భయపడి, చలికి భయపడి పిల్లరా సోమరపోతులాగా గాఢ నిద్రపోతూ ఉన్నట్టుగైతే ఈ మంద ఇంత అభివృద్ధిలోకి వచ్చేది కానే కాదు. ఇంత అభివృద్ధిలోకి వచ్చిందంటే అర్థం ఏంటంటే ఎండకి నేనేమయ్యాను, వానకి నేనేమయ్యాను, చలికి నేనేమయ్యాను, నిద్రకు నేనేమయ్యాను. దాని ఫలితం ఇక్కడ చూస్తున్నాం, పిల్లలు. రాత్రి కాలం మన ఆత్మీయ పురుషుడు, మన బాహ్య పురుషుడు, మన ఆత్మీయ పురుషుడు. పిల్లలు ఆలోచన చేయండి. ఆత్మీయ పురుషుడు, బాహ్య పురుషుడు, ఏది బాగుంది, ఏది క్షీణించిపోయింది? ఏది బాగుంది, ఏది క్షీణించిపోయింది? యాకోబు చెప్తున్నాడు, నేను క్షీణించిపోయాను చెప్తున్నాడు. పిల్లలు దేనికి క్షీణించిపోయావు అంటే మంద విషయంలో క్షీణించిపోయాడు. అదే దేవుని మంద, సంఘము కోసం పిల్లరా మనందరము కూడా ఈ రకంగా ఎండ, వాన, చలి, నిద్ర అనుకుంటా ఉంటే మంద అభివృద్ధి చెందతావు. మంద అభివృద్ధి చెందాలంటే ముందు మనం అభివృద్ధి చెందాలి పిల్లరా. ఇనాల వాక్యం. అభివృద్ధి అనేది మనం సంఘంలోగా చూసేది. ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా చూసుకోవాలి. ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా అభివృద్ధి చెందితే అప్పుడు సంఘం ఏమైంది? అభివృద్ధి చెందింది పిల్లలు. ఎన్ని సంవత్సరాలైంది సంఘానికి వచ్చి? ఎన్ని సంవత్సరాలైంది మన బాప్తిసం తీసుకొని? ఎన్ని సంవత్సరాల నుంచి మనం ప్రభు బలలో, ఆరాధనలో పాలు పొందుతున్నాం? అప్పుడు అలాగే ఉన్నామా? ఏమన్నా మార్పు వచ్చిందా? మార్పు వస్తే ఎంత మార్పు వచ్చింది? మార్పు వచ్చిందని ఏమైనా మనం గమనించగలుగుతున్నామా? ఆ గుర్తింపు మనలో ఉందా? ఆయన చెప్తున్నాడు, ఇదిగో మా మామ నాకు కొద్ది మందని ఇచ్చాడు, నేను ఆ మందని ఏం చేశాను? నేను ఆ మందని ఏం చేశానంటే అత్యధికంగా అభివృద్ధిని చేశాను. అభివృద్ధి ఎలా చేశాను అంటే ఎండకి ఎండిపోయాను, వానకి తడిసిపోయాను, మంచుకు నా తల గమనించండి ఆ నీళ్లు కారుతూ ఉండేవి. ఇది చూడండి, ఇప్పుడు ఎండొచ్చినా మనం ఎండలో పోకోకుండా పరిచర్య చేసే అవకాశం ఉంది. ఇప్పుడు వర్షం వచ్చినా వర్షంలో తడిసే పని లేకుండా మనకి అవకాశం ఉంది. ఆ రోజు ఆదివారం ఇద్దరం వాళ్ళని కోట్లు పెట్టుకున్నాం. ఎర్రబాలెం చెరువు కాడికి వెళ్ళాం. ఎట్లా కొట్టిందంటే బండి ఆపి కనీసం ఆ వానకోట్లు వేసుకునేంత టైం ఇవ్వాల మాకు. బండి ఆపి వానకోట్లు వేసుకున్న టైం కూడా ఇవ్వలేదు. ఈ వానకోట్లు వేసుకుంటానంటే మొత్తం తడిచిపోయాం. పిల్లరా మందడు వెళ్ళాలి. మరి ఇది సొలొమోను ఎలా చూసాడో నాకు తెలియదు, మరి దేవుడు సొలొమోనుకి ఎలా చూపించాడో మాకు అంతకన్నా తెలియదు. పిల్లరా మరొక వర్షం కురిసే లోపు సొలొమోను 6 లక్షలు పెట్టి ఆ కారు కొనుక్కొచ్చేసాడు. దానికి అహరోను ప్రోత్సాహం. ఏం ప్రోత్సాహం?
చెబితే కొన్నయుడు ఎవరు? చెబితే కొన్నయుడు. వీళ్ళిద్దరు కూడా పోరాడి చేశారు. చెబితే మాత్రం కొన్నయుడు. మరేం చేద్దాం? చెప్పకుండా కొనేద్దాం. ఆ తర్వాత తిడితే తిట్టాడులే, ఆయనకు అలవాటు అంట. నాకు అలవాటు ఏంటి? అట్లాగా పిల్లరా, చెప్పకోకుండానే ఇట్లాగే ఆ రోజు కూడా వర్షం పడుతూనే ఉంది మనకి. గురువారం కూడికి చెప్తా ఉంటే కారు తీసుకొచ్చి ఆడబెట్టారు పిల్లరా. అర్థం చేసుకోండి. ఇప్పుడు ఎండ లేదు, ఇప్పుడు వాన లేదు, ఇంకోటి చెప్పండి, ఇప్పుడు చలి కూడా లేదు. ఇది ఈ సేవ బాగుందా, ఆ సేవ బాగుందా? ఏ సేవ బాగుంది పిల్లరా? వచ్చిన తర్వాత నేను ఉపయోగిస్తున్నాను. అంటే ఈరోజు మనం సేవ చేయడానికి కొన్ని రెయిన్ కోట్లు, కొన్ని హెల్మెట్లు, కొన్ని వాన టోపీలు, మొన్నటిదాకా పిల్లరా వాన టోపీ పెట్టుకొని తిరిగాం. కానీ యాకోబు టైంలో ఇవేవి ఏమీ లేవు. యాకోబు టైంలో ఇవేమీ లేవు పిల్లరా. ఎండకి, వానకి, చలికి, నిద్రకి నేనేమయ్యాను? క్షీణించిపోయానని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మరి పాత నిబంధనలో యాకోబు తన మంద కోసం ఆ రకంగా క్షీణించిపోతే మరి పౌలు గారు ఎందుకు క్షీణించిపోయాడు? పౌలు గారు ఎందుకు క్షీణించిపోయాడంటే పిల్లరా ఆలోచన చేయండి. అదేనో లోకరీత్యమైన మంద, ఇదేనో పిల్లరా ఆత్మలు, అనేక ఆత్మల పిల్లరా, అనేక ఆత్మల రక్షణలోకి నడిపించుట కోసం ఆయన మాటల్లో ఇందాం రండి. 2 కొరింథీ 11:22. వారు హెబ్రీయుల బైబిల్ గ్రంథములో 2 కొరింథీ, సరే 1 కొరింథీలోకి వద్దాం. 9వ అధ్యాయం 22వ వచనం. 1 కొరింథీ 9:22. బలహీనులను సంపాదించుకున్నటకు బలహీనులకు బలహీనుడునైతిని, ఏ విధము చేత నేను కొందరిని రక్షింపవలని, ఏ విధము చేత నేను కొందరిని రక్షింపవలని, ఏ విధము చేత నేను కొందరిని రక్షింపవలని పిల్లరా. అంటే ఏ విధం చేత రక్షిస్తావు? ఏ విధము చేత నేను ఏం చేయాలి? ఏ విధము చేత నేను కొందరిని రక్షణలోకి నడిపించాలి. ఏ విధము చేత నేను మందను అభివృద్ధి పరుచుకోవాలి, అది ఆయన బాధ. ఏ విధము చేత నేను కొందరిని రక్షణలోనికి నడిపించాలి, ఇది ఈయన బాధ. పిల్లలు బాహ్య పురుషుడు, ఆంతర్య పురుషుడు పిల్లలు గమనించారు. లోకరీతిగా అలాగే పరలోక సంబంధంగా ఒకైనా లోకరీతిగా క్షీణించిపోతున్నాడు, ఒకైనా ఆత్మ సంబంధంగా క్షీణించిపోతున్నాడు పిల్లలు. మనము కూడా ఈ రకమైనటువంటి భారం మనకు ఏ విధము చేత నయను అంటే ఒక సేవకుడికి సిద్దిపేట జి ప్రకాష్ గారు వచ్చాడు, మీకు గుర్తుందా? మన దగ్గరికి వచ్చారు, పెద్ద ఆయన. దాదాపుగా 10 సంవత్సరాల క్రితం ఆయన కావాలని పిలిచి అడిగితే ఆయన కొన్ని చెప్పుకుంటూ వచ్చాడు. నేను చెప్పాను, మాకు ఒక 3 సంఘాలు ఉన్నాయి, ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క కూడికి జరపాలి అని చెప్పాను. ఆయన అన్నాడు, ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క కూడి జరగడం ఏంటి? 3 సంఘాలలో ఒక దగ్గర తీసుకురా, మీటింగ్ పెట్టు, అంతేగాని ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క దగ్గర జరగడం ఏంటి అంటే ఈయన ఏమంటాడు? నేను 3 స్థలాలకి రాలేను, నేను ఒక స్థలానికే వస్తా, ఆ 3 స్థలాలని ఒక స్థలానికి తీసుకురా అన్నాడు పిల్లరా. ఆయన వచ్చే టయానికి దాదాపుగా 6 కూడా ఒకసారిగా తీసుకొచ్చాం. ఆయన తీసుకెళ్ళాలా, 6 ఒకసారి తీసుకొచ్చాం. సరే ఒక మీటింగ్ కాబట్టి 6 ఒకసారి తీసుకొచ్చాం. మరి ఇప్పుడు 6 ఆరాధన జరగాలంటే 6 ఆరాధన జరగాలంటే 6గురిని ఇక్కడికి తీసుకురావాలా, మనం అక్కడికి వెళ్ళాలా? ఇప్పుడు కొన్ని సంఘాలు ఉన్నాయి, రోజుకు 4 ఆరాధన చేసే సంఘాలు ఉన్నాయి. ఈ 4 ఆరాధన చేసే సంఘాలు ఎలా ఉంటాయంటే వాళ్ళందరూ
ఒక స్థలానికే వస్తారు. సేవకు 4 స్థలాలకు వెళ్ళడు. ప్రజలే 4 స్థలాల నుంచి ఇక్కడికి వస్తారు పిల్లరా. కానీ ప్రజలు ఈడకి రావటం వేరు, మనం ప్రజల దగ్గరికి వెళ్ళటం వేరు. నా మాట అర్థమైందంటే, ప్రజలు ఇక్కడికి రావటం వేరు, మనం ప్రజల దగ్గరికి వెళ్ళటం వేరు. ఒకళ్ళు అక్కడ 2-3 ఉండొచ్చు, కానీ పైన గొట్టాల్లో ఏమైంది? ఊరికి వెళ్ళిద్ది పిల్లారా. ఇప్పుడు అదే వాళ్ళని ఇక్కడ తెస్తే 4 అయినా ఇక్కడే, 10 అయినా ఇక్కడే, ఎన్నైనా ఇక్కడే పిల్ల. ఇప్పుడు ఎన్ని స్థలాల్లో ఉందో అన్ని స్థలాలకు మనం వెళ్ళాలంటే అప్పుడు శరీరం ఏమైంది శరీరం పిల్లలు? అన్ని స్థలాలకు వెళ్ళేటువంటి సరైన వాహనాలు ఉండవు. దానికి చాలా ఇబ్బందులు ఉంటాయి పిల్లరా. పౌలు చెప్తున్నాడు, ఏ విధము చేతనైనాను అంటే అర్థం ఏంటి? అందరిని నా దగ్గర రప్పించడం కాదు. నేనేం చేస్తాను? నేనే వెళ్తాను. బలహీనులు ఉన్నారా, వాళ్ళ దగ్గరికి వెళ్తాను నేను. వాళ్ళు బలహీనులు, వాళ్ళు ఏం చేయలేరు, వాళ్ళు రాలేరు. మీరు బలహీనులు అయితే ఏమి, ఏదో ఒక బండి కట్టుకుని రండి, నేను ఇక్కడ మంచి ప్రసంగం చేస్తాను అని అంటలా. మీరు బలహీనులు కదా, మీరు బాధపడపకండి. ఏం చేస్తాను? నేనే వస్తాను పిల్లరా. ఏ విధము చేతనైనను ఆ రకంగా తాను ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం చేసే ప్రయాణాలు ఎటు చూసినా రాజ్యబాటలే, కానీ ఆయన చేసే ప్రయాణాలు ముళ్ళబాటలు. అవన్నీ కూడా పిల్లరా, అవన్నీ ముళ్ళబాటలు. సరైనటువంటి సదుపాయాలు, సరైనటువంటి సౌకర్యాలు అయినప్పటికీ కూడా ఆయన ఆ రకంగా ప్రయాసపడుట ద్వారా ఆయన శరీరం ఏమవుతుంది? క్షీణించిపోతుంది పిల్లలు. శరీరాన్ని కాపాడుకునే వాళ్ళు అందరు రమ్మంటారు. దేవుని కోసం శరీరాన్ని నష్టపరుచుకునే వాళ్ళు ఏం చేస్తారు? మేమే మొత్తం అని చెప్తారు పిల్లలు. మేమే మొత్తం ఆయిల్ ఖర్చు ఎవరు పెట్టుకుంటారు? నిన్న హామంటుంది, ఏమో పాస్టర్ గారు మిమ్మల్ని చూస్తుంటే మాకు బాధ వేస్తున్నాడు. ఎందుకమ్మా మమ్మల్ని చూస్తే మీకు బాధ? ఎందుకంటే మీరు ఎంత ప్రయాసపడుతున్నారు, కనీసం మీకు పెట్రోల్ డబ్బులు కూడా రావట్లేదు అంటుంది. పెట్రోల్ డబ్బులు మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఏ రోజు లెక్కేలా పెట్రోల్ డబ్బుల గురించి. మాకు పెట్రోల్ కాదు, మీరు 4 వచ్చి కూర్చుంటే చాలు, అంతే. మాకు పెట్రోల్తో పని లేనే లేదు పిల్లలు. పెట్రోల్ ఖర్చు అయింది, గమనించండి. మధ్యలో ఆకలి అయింది, ఇంకెన్నో ఉంటాయి, దాహం అయింది పిల్లరా. ఎవరు పెడతారు ఇవన్నీ? అందుకని శరీరం ఏమద్ది? ఏ విధము చేతనైనను అందుకని శరీరము క్షీణించిపోయింది పిల్లలు. రండి, సంఘానికి కొత్త విషయాలు మనం తెలియపరచాలంటే, సంఘానికి కొత్త మందిని తీసుకురావాలంటే, లేకపోతే క్రొత్త స్థలంలో సంఘాలను కట్టాలి అంటే ఏమైంది? శరీరం. ఇది ప్రభువు నమ్ముకున్న ప్రతి ఒక్కరికి ఉండాల్సినటువంటి పరిస్థితి పిల్లలు. దైవ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. వినాలి, ఇది పాఠం, ఇది ప్రసంగం, ఇది చాలా సంఘానికి అవసరమైన సత్యం పిల్లరా. మా ఆంతర్య పురుషుడు దినదినం ఏమవుతున్నాడు? బాహ్య పురుషుడు దినదినం ఏమవుతున్నాడు? ఆంతర్య పురుషుడు దినదినం ఏమవుతున్నాడు? అంటే ఒకటి క్షీణించిపోతుంటే ఇంకొకటి ఏమవుతుంది? దినదినము నూతన పరచబడుతుందంట పిల్లారా. ఇంతకీ నూతన సంవత్సరం దినదినమా, సంవత్సరం ఒకసారా? నూతన సంవత్సరం, హ్యాపీ న్యూ ఇయర్ సంవత్సరానికి ఒకసారి దినదినమా? అది మనందరూ శరీరులమే పిల్లరా. మళ్ళా మనకి 31 అంటారా, 31 రైట్, అది పోయిన తర్వాత న్యూ ఇయర్ 1 అంటారు. జనవరి 1 వచ్చినప్పుడు అప్పుడు స్టార్ట్ అయ్యింది. ఏంటది పిల్లరా? ఈ రోజు నుంచి మనం ప్రతిరోజు కూడా న్యూ ఇయర్ చెప్పుకోవాల్సిందేమని, రోజు మనకి క్రొత్త దినమే పిల్లలు. శరీర సంబంధులందరికీ సంవత్సరానికి ఒకసారి, ఆత్మ సంబంధులకు ప్రతిరోజు నూతనమైన దినమే.
ప్రతిరోజు నూతనమైన దినమే. దేవుడు నూతనమైన దినం మనకి ఇచ్చాడు, అది ముఖ్యం కాదు. కానీ మనము నూతనంగా ఎదగాలి. ప్రతిరోజు ఒక నూతనంగా మనం ఎదగాలంట పిల్లలు. ఆయన ఎదిగాడు. అలాగే మా ఆంతర్య పురుషుడు దినదినం ఏమవుతున్నాడు? నూతన పరచబడుతున్నాడు. ఈ మాటలు చెప్పి ప్రార్థన చేస్తాను. అంటే ఆంతర్య పురుషుడు ఎలాగ ఆయనకు అభివృద్ధి చెందాడో అన్నీ మనకు తెలిసినయే, ఇందులో కొత్తది ఏమీ లేదు. కాకపోతే ఇప్పుడు ఒక ప్రత్యేకమైన సందేశం తీసుకున్నాం కాబట్టి ఇది మనకు కొత్తగా ఉంటుంది పిల్లలు. ఆత్మీయ పురుషుడు దినదినం ఎలా నూతన పరచబడుతున్నాడు అని అంటే బైబిల్ గ్రంథములో రాయబడిన మాట. క్రీస్తునందు పిల్లరా, మనందరికీ తెలిసిన వచనాలే చదువుతున్నాం. 1 తిమోతి పత్రిక 1:12 చూడకుండా చెప్పండి చూద్దాం. ఎందుకు రిఫరెన్స్ చేయటం? మా యేసుబాబు బ్రాహ్మడు కూడా చాలడం నిజం. యేసుబాబు బ్రాహ్మడు కూడా చాలా అంత బాగా చెప్పేస్తారు అన్నమాట. అర్థమవుతుందా? నిజమే పిల్లరా. ఇంక మీకు ఎవరికి నా పుట్టి అందకపోతే అంటాడు అక్కడ కూడా. అంత స్పీడే బాగా చెప్పారు. వందనాలు పిల్లలు. ఒక్క ముఖ్యం మనకు కావాల్సింది, పూర్వము నేను దోషకుడును. ఇదేంటిది? బాహ్య పురుషుడు. ఇది బాహ్య పురుషుడు. ఇప్పుడేమన్నాడు? దినదినము ఆంతర్య పురుషుడు నూతన పరచబడుతున్నాడు. ఇప్పుడు బాహ్య పురుషుడు కనబడుకోకుండా ఆంతర్య పురుషుడు నూతన పరచబడుతున్న విధానం మనం చూడాలి. అపొస్తలుల కార్యములు 13 నుంచి అధ్యాయము 9 నుంచి 12 దాకా చదవండి. అపొస్తలుల కార్యముల గ్రంథం. అపొస్తలుల కార్యముల అందుకు పౌలు అనబడిన సౌలు 13వ అధ్యాయం 9వ వచనం నుంచి 12 దాకా. అందుకు పౌలు అనబడిన సౌలు అంటే బాహ్య పురుషుడు అనబడినటువంటి సౌలు. ఇప్పుడు ఆత్మ పురుషుడైనటువంటి సౌలు పౌలుగా చూస్తున్నాం. పరిశుద్ధాత్మతో నిండినవాడై అతన్ని తేరి చూచి సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి నీవు ప్రభువు యొక్క తిన్నని మార్గమును చెడగొట్టడం మానవా. ఇదిగో ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. నీవు కొంతకాలము గ్రుడ్డివాడవై సూర్యుని చూడకుందువని చెప్పాను. ఎవరు చెప్పారు? పౌలు చెప్పాడు. బాహ్య పురుషుడు పూర్వం ఎవరు? దోషకుడు. ఇప్పుడెవరు? సౌలు పౌలుగా మార్చబడ్డాడు. అంటే నూతనమైన వ్యక్తిని చూస్తున్నాం. ఎవరిలో? సౌలు కాదు, ఇప్పుడు పౌలు నూతనమైన వ్యక్తి. ఆంతర్య పురుషుడు అభివృద్ధి చెందాడనమాట. కొంతకాలం నువ్వు సూర్యుని చూడకుందువు గాక అన్నాడు పిల్లరా. అంతే, ఏమైపోయాడు? వెంటనే చాలే, మనకు తెలుసు కదా, అతడు కళ్ళు కనపడినోడైపోయాడండి. తాను దినదినము ఆంతర్య పురుషుడు నూతన పరచబడుతున్నాడు అంటే ఆయన జీవితంలో ఒక అద్భుతమైన జరిగింది. ఆ కార్యక్రమం ఎంతమందికి ఆశ్చర్యం కలిగించింది? ఎంతోమందికి అక్కడ ఆశ్చర్యం కలిగించింది పిల్లల. ఇలా చూడ, పోయిన కళ్ళు తెచ్చేవాళ్ళని చూసాము కానీ ఇది చూడండి, ఉన్న కళ్ళు బాగొట్టాడు ఆయన. బైబిల్ అంతటిలో ఉన్న కళ్ళు బాగొట్టిన వాళ్ళు ఎంతమంది, పోయిన కళ్ళు వచ్చిన వాళ్ళు ఎంతమంది? ఎందుకు యేసుక్రీస్తు జీవించిన కాలంలో ఎంతోమంది గుడ్డి వాళ్ళకి ఏం చేశాడు? ఆయన చూపునిచ్చాడు పిల్లరా. కానీ పౌలు ఉండ చూపుని ఏం చేశాడు? బాగొట్టాడు పిల్లరా. ఉండ చూపును బాగొట్టాడు. ఇలా చెప్పనా, ఆడిగాను చూపుంటే ఇంక ఎంతమందికి చూపు లేకుండా చేస్తాడో. ఈ లోక సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రానికి గుడ్డితనం. ఆడి ఏజెంట్ ఎవరు? ఈ కళ్ళు పోయినోడు. అంటే సాతాను ఏజెంట్ అనమాట పిల్లరా. అందుకని పౌలు చూసి పాయింట్లో కొట్టాడనమాట. అంటే సాతాను ఏజెంట్ని కాళ్ళ కింద నలులాగా తొక్కి పడేశాడు. ఈడుగానే ఉంటే ఇంక అనేక మందికి సువార్తను అందుకోకుండా చేస్తాడు అని చెప్పేసి ఈడి కళ్ళు బాగొట్టాడు పిల్లలు. ఏదైతే ఏమైంది, కళ్ళు తెప్పించే వాళ్ళని చూసాం కానీ కళ్ళు పోగొట్టే వాళ్ళు మనం ఏనే చూస్తున్నాం. ఒకళ్ళు అడిగాడేంటి, ప్రభు నా కళ్ళు పోగొట్టాక నేను కూడా ప్రార్థన చేస్తే కళ్ళు పోవాలని అడిగాడా? మరి ఎలా వచ్చింది దానికి?
అసలు ఎలా చెప్పాడంటే, కొంతకాలం నువ్వు సూర్యుని చూడకుండా కాకంటే అది అయ్యిద్దో లేదో కూడా కాకుండా డైరెక్ట్గా చెప్పేశాడు అంతే. అప్పటికేదో 4 చేసినట్టుగా అప్పటికేమో 4 చేశాడా? ఏమీ లేదు. ఇది ఫస్ట్, అందులోనే బెస్ట్ అయింది. అందరికీ ఆశ్చర్యం కలిగింది. ఇది కొత్తదందామా పాతదందామా? ఇది కొత్తదందామా పాతదందామా? పిల్లరా, బాహ్య పురుషుడు కుషించిపోయిన ఆంతరిక పురుషుడు ఏమవుతున్నాడు? నూతన పరచబడుతున్నాడు. ఒకటి చూపిద్దామా మనలో నూతన ఏమైనా? ఏదైనా ఒక నూతనంగా ఉండాలి ఏదైనా చేస్తే. పిల్లరా, అదేంటంటే మన ఆంతర్య పురుషుడు నూతన పరచబడుతున్నాడు అంటే రుజువు అనమాట. అది అంతే. ఆత్మ సంబంధమైన కార్యం నువ్వు ఏదైనా తలపెట్టు, అది చూసే వాళ్ళకి ఒక కొత్తగా ఉండాలి, అది చూసే వాళ్ళకి ఒక వింతగా ఉండాలి, అది చూసే వాళ్ళకి ఒక ఆశ్చర్యంగా ఉండాలి పిల్లరా. అలాగా ఆయన దినము ఆశ్చర్యంగా అనేక మందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తూ వస్తున్నాడు. ఒక నూతనమైన కార్యాన్ని చేస్తే దానికి కలిగినటువంటి ప్రయోజనం, దానికి కలిగినటువంటి ఫలితం 13:49 అపొస్తలుల కార్యముల గ్రంథం. ప్రభువు వాక్యము, అపొస్తలుల కార్యములు 13:49. ప్రభువు వాక్యము, ప్రభువు వాక్యం ఆ ప్రదేశం అందంతటా వ్యాపించెను. ఆ ప్రదేశం అందంతటా వ్యాపించి కానీ యూదులు భక్తి మర్యాదలు గల స్త్రీలను, భక్తి మర్యాద గల స్త్రీలను, ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకు బర్నబాకును హింస కలుగజేసి. చూశారండి, ఇప్పుడు జరిగిన ఈ కార్యాన్ని బట్టి వాళ్ళకి ఘనత కలిగిందా, ఘనహీనత కలిగిందా? వాళ్ళని సన్మానించారా, పట్టుకొని హింసించారా? అప్పుడు శరీరం ఏమైంది? క్షీణించింది. ఒకటేనో ఆత్మకార్యం జరిగింది, ఆత్మ అభివృద్ధి చెందుతుంది. ఆత్మ అభివృద్ధి చెందుతుంటే సాతానుడు శరీరం మీద అగ్ని బాణాలు ఉపయోగిస్తున్నాడు. సాతాను శరీరం మీద అగ్ని బాణాలు ఉపయోగిస్తున్నాడు. పిల్లలు గమనించండి, శరీరం మీద కనుక కొట్టాడంటే మనం ఖచ్చితంగా మందిరాన్ని మానుకొని తీరుతాం. మీరు అడగండి కావాలంటే, ఏంటక్క ఏందని రాదంటే, బాగాలా, ఏం బాగాలా, అసలు ఏం బాగాలా, ఎక్కడికి రావడానికి అంతేలే, ఇంకా ఏం చెప్తాం? ఏమండి బాగాలా, అసలు ఏం బాగాలా? గమనించండి, ప్రార్థనకు రావడానికి బాగాలా, ప్రార్థనకు రావడానికే బాగాదు. పౌలు అంటున్నాడు, నేను శరీరాన్ని ఆస్పదం చేసుకోను, నేను శరీరాన్ని ఆస్పదం చేసుకోను. ఇది ఇలాంటి జిత్తులు మారి లేదా ఇలాంటి జిత్తులు వేసిద్దని సంగతి తెలిసే దీన్ని రోజు ఏం చేస్తాను. మీరు నలకొట్టారు ఎప్పుడన్నా? మీరు ఎప్పుడైనా నలకొట్టుకున్నారా? ఏంటి కాలు నొప్పి అంటాం ఏంటి, ఏం తలనొప్పి అంటాం ఏంటి, నా దగ్గరికి కాదు ఏమనుకుంటున్నావా? ఎవరిని? ఏం కాదు, పిల్లోడు బడికి వెళ్ళకపోతే కడుపు నొప్పి కాదు, నా దగ్గర కాదు నీ వేషాలు ఏమనుకుంటావా అని వాడిని తీసుకెళ్తాం. ఏమండి, వాడిని తీసుకెళ్ళి కూర్చోపెడతాం. పిల్లలు గమనించండి, నేనంటాను ఎప్పుడైనా నీకు తలనొప్పి వచ్చినప్పుడు, కాలు నొప్పి వచ్చినప్పుడు, పొట్టు నొప్పి వచ్చినప్పుడు అన్నవా? ఎప్పుడు అనలా. ఇలా గమనించండి, శుభ్రంగా కూర్చొని ప్రార్థన. ఇది ఇలాంటి పని చేసేదని సంగతి తెలిసే దీన్ని ఏం చేస్తాను, నేను నలగ కొడతాడంటే పిల్లరా, నలగ కొడతాను. ఏమనుకుంటున్నావు, జాగ్రత్త పిల్లరా. అందుకని ఎప్పుడు చూసినా నా శరీరం నా మీద దాడి చేయదు, నా శరీరం నా మీద దాడి చేయదు, నేను నలగ కొడుతుంటాను నేను. పిల్లరా, ఇలా చెప్పనా, వాళ్ళు నలగొట్టి ఈయన నలగొట్టుకొని ఇంక ఈ శరీరం ఏమవుతుంది, క్షీణించిపోతుంది. పిల్లలు, హింస దేనికి? శరీరానికి. ఒక పక్క ఆత్మ వర్ధిల్లుతుంది, ఒక పక్క శరీరం క్షీణించిపోతుంది. బైబిల్ గ్రంథం 14వ అధ్యాయం అపొస్తలుల కార్యముల గ్రంథం చదువుదామా? 7 నుంచి 11 దాకా చదవండి. లుస్త్రాలో అపొస్తలుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం పిల్లరా 7 నుంచి 11 దాకా త్వరగా. లుస్త్రాలో బలహీన పాదములు గల ఒకడుండెను. బలహీన పాదములు కలిగిన వాడు ఉన్నాడు. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై చదువుమా ఎన్నడూ నడవలేక కూర్చుండి ఉండువాడు. వదిలేసి పౌలు చెప్పింది చదివేసి. అతడు పౌలు అతని వైపు తేరి చూసి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉందని గ్రహించి నీ పాదములు మోపి సరిగ్గా నిలవమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. ఇదంతా ఎలాగుంది? నూతన పరచబడు.
ఇది పాత నూతుందా? ఇందాకేను కళ్ళు ఉన్నవాడు కళ్ళు పోగొట్టాడు, ఇప్పుడేను కాలు లేనోడికి కాలు తెచ్చాడు. ఇలా రా, ఇవన్నీ చూసే వాళ్ళకి ఎలాగున్నాయి? కొత్తగా ఉన్నాయా లేదా? మన కొత్తగా లేవలే, ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడో చెప్పుకుని అరిగిపోయిన రికార్డులా ఉంది మనకు అది. అందుకే మనకు సప్పగా ఉంది. పిల్లల వాస్తవంగా చెప్పాలంటే ఇది పౌలు జీవితంలో బాహ్య పురుషుడు కృషించిపోయిన ఆంతర్య పురుషుడు ఏమవుతున్నాడు? దినము నూతన పరచబడతా ఉన్నాడు. దినం ఇందాక కళ్ళు పోగొట్టితే ఆ పరిచయం చుట్టి ఒక పెద్ద వ్యక్తికి దేవుని పైన ఏం కలిగింది? విశ్వాసం కలిగిందంట. అక్కడ అమ్మా ఇంత కార్యం జరిగిందంటే దేవుడు గొప్పోడని చెప్పి అతనికి దేవుడి పైన ఏం కలిగింది? విశ్వాసం కలిగింది. ఇప్పుడు కాళ్ళు లేనోడు విశ్వాసంగా చూస్తూ ఉంటే పౌలు మరలా చెప్తున్నాడు, నీ పాదములు నిలిపి నడవయ్యా అన్నాడు. అంతే. ఏం చేశాడు? నడిచాడు. అతడు లెగిసి నడిచాడు. అతడు నడవటం ప్రారంభించాడు. పిల్లరా అంతే. ఆడున్న వాళ్ళందరూ బెత్తరిపోయి దేవదూతలు మన మధ్యకు దిగొచ్చారని చెప్తున్నారు. పిల్లరా వాళ్ళు దేవదూతలు కానే కాదు, వాళ్ళు మనుషులు. అంటే చూసే వాళ్ళందరికీ ఎలా కనబడుతున్నారు? పూజారి సహితము ఏనాడు? పూజారి సహితము అప్పటికప్పుడు బలిని ఏర్పాటు చేసేసాడు. పూజారి కూడా అప్పటికప్పుడు బలిని ఏర్పాటు చేశాడు. పిల్లరా ఇంతకీ మనకది పాతలా కనిపిస్తుంది, కానీ వాస్తవంగా చెప్పాలంటే ఆంతర్య పురుషుడు దినం ఏమవుతున్నాడు? నూతన పరచబడతా ఉన్నాడు. ఇలా చెప్పనా? రికార్డులు ఎక్కుతున్నాయి. ఎవరికి? రికార్డులు ఎక్కుతున్నాయి. పిల్లరా నూతనమైంది రుజువు చేస్తున్నాడు. ఇదిగో నా ఆత్మీయ పురుషుడు నూతన పరచబడుతున్నాడు అనడానికి ఇదిగో రుజువు, ఇదిగో రుజువు. మన దగ్గర కూడా రుజువులు ఉండాలి. నేను కూడా ఆత్మీయంగా దినదినము నూతన పరచబడుతున్నానని మనకు కూడా రుజువులు ఉండాలి. పిల్లలు చాలా సంతోషం. ఇంత గొప్ప గంభీరమైన కార్యం చేస్తే దానికి కూడా ప్రతిఫలం 14:19 అంతియోకియ నుండి అపోస్తుల కార్యముల గ్రంథం 14:19 అంతియోకియ నుండి ఈకోనియా నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి. చూసారా పిల్లరా? రాళ్ళు. అప్పటికే శరీరం దాదాపుగా ఏమైపోయింది? క్షీణించలా. అక్కడ హింసించారని ఉంది. ఇప్పుడు ఏమేశారంట? రాళ్ళు రువ్వి. పౌలు మీద రాళ్ళు వేసారంట. అయ్యా పౌలు మీద రాళ్ళు ఎంతమంది వేసారు? చదువు. అతడు చనిపోయినని అనుకోని కాదు చదువు. పౌలు జనసమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి. అంటే ఎంతమంది వేసి ఉంటారు? ఏదైనా ఒకళ్ళిద్దరేలా చాలా మంది వేశారు. కాకపోతే ఆకానికి రాళ్లతోనే సమాధి ఏర్పడింది, కానీ ఇక్కడ అన్ని రాళ్ళు కాదు, కానీ మొత్తానికి కింద పడిపోయి లేవలేనంత పరిస్థితి ఏర్పడింది. పైగా వాళ్ళే లాగి పడేశారంట, చచ్చిపోయాడని వాళ్ళే లాగి పడేశారంట. జరిగిన కార్యం చెప్పాలి. నూతనమైన కార్యం. నడవలేనోడికి ఏమిచ్చాడు? నడకనిచ్చాడు. దానికి ప్రతిఫలం ఏంటి? రాళ్లతో కొట్టడం. పిల్లరా ఒక మంచి పని చేస్తూ ఉంటే దానికి ప్రజలు ఇచ్చే బహుమానం ఎలాగుంటుందంటే ఇక భూమి మీద బతకూడదు అన్నట్టుగా ఉంది. పిల్లరా భూమి మీద బతకూడదు, చర్చికి వెళ్ళకూడదు, బైబిల్ చదవకూడదు, పాట పాడకూడదు అన్నట్టుగా ఉంది. అది మనకి, ఆయనకి కాదులే. శరీరంగా మీద ఉన్న వాళ్ళకి శరీర పైన మనసు ఉంటుందంట, ఆత్మీయులకి ఆత్మ సంబంధమైన వాటిపైన మనసు ఉంటుందంట. పిల్లరా శరీరం మీద ఉన్న ఇంకా నేను చేయకూడదు, ఇంక నేను వెళ్ళకూడదు, ఇంక నేను పాడకూడదు, ఇంక నేను బోధ చేయకూడదు. ఏంటి ఆ వాక్యం చెప్పటం ఏంటాను? ఏం చేయరు, ఇంకా బోధ చేయరు. ఏంటి ఆ పాట పాడతామని చెప్పి ఇంక పాట పాడరు శరీరులంతా. కానీ ఆత్మీయులు అలాగుండరు. పిల్లరా గమనించండి, ఇన్ని రాళ్ళు పడ్డాయి. ఇప్పటికే శరీరం ఇంకా ఏమైంది? బాహ్య పురుషుడు ఏమైపోతున్నాడు? క్షీణించిపోతున్నాడు. పిల్లరా ఇంతటితో ఈ భాగాన్ని ఆపి నేను ఇంకొక భాగం చెప్పాలి. అది త్వరగా చెప్పి ముగిచ్చేస్తాను, ఎందుకంటే అన్నీ తెలిసిన విషయాలు. ఆయన ఆత్మ ఎంత నూతన పరచబడుతుందంటే పిల్లరా కార్యాలు చాలా గొప్పగా దేవుడు ఏర్పాటు చేశాడు. మనందరూ శరీర పని దృష్టి పెట్టుకుంటున్నాం. కాదు పౌలులాగా ఏం చేద్దాం? ఆంతర్య పురుషుడు మనకి చాలా అవసరం. పిల్లరా దానికి ప్రాధాన్యత మనం ఇచ్చేవాళ్ళంగా ఉందాం.
దేవుని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో మరొక నూతనమైన విషయాన్ని చెప్పి నేను ప్రార్థన చేస్తాను. అదేంటంటే అపొస్తల కార్యముల గ్రంథం 21వ అధ్యాయం 37వ వచనం. వారు క్రొత్త నిబంధన బైబిల్ గ్రంథం అపొస్తల కార్యముల గ్రంథం 21:37. వారు పౌలును కోటలోనికి తీసుకుని పోవనగా. ఇంకేం లేదు, అయిపోయింది ప్రసంగం. సింపుల్ అంతే. అంత అవసరంలా. వాళ్ళు పౌలుని ఎక్కడ తీసుకెళ్ళారు? కోటలోని తీసుకెళ్ళారు. వినాలి వాక్యం. పౌలుని ఎక్కడ తీసుకెళ్ళారు? కోటలోని తీసుకెళ్ళారు. పిల్లారా, కోటలో ఎవరుంటారు కదా? కోటలో ఎవరుంటారు? రాజు ఉంటాడు. కోటలోనికి ఎవరు వెళ్ళారు? పౌలుని తీసుకెళ్ళారు. పిల్లారా, ఇది మనందరికీ, ఇది పౌలుకి. వినాలి, ఇటు చూడండి మీరు, బైబిల్ కాదు, ఇటు చూడండి. ఇది మనందరికీ, పౌలుకి ఎలాగుంది, మనకి ఎలాగుంది. ఇప్పుడు కోటలో తీసుకెళ్తున్నారు. పౌలుకి ఎలాగుంది, మనకి ఎలాగుంది? ఎలా లేదా? అసలు కోట చూస్తేగా మనం తెలుతానికి. కోట, పౌలుని కోటలోకి ఎందుకు తీసుకెళ్తున్నారు? కోటలో ఎవరుంటారు? రాజులు ఉంటారు. పౌలుని కోటలోకి ఎందుకు తీసుకెళ్తున్నారు? పిల్లరా, పౌలుని కోటలో తీసుకెళ్ళి దేనికి? శిక్షించడానికి. పౌలుని కోటలో తీసుకెళ్ళి దేనికి? నేరం రుజువు చేపించి అతనికి ఏదో ఒక శిక్ష వేయటానికి. ఇప్పుడు పౌలు ఎక్కడికి వెళ్ళాలి ఆ శిక్ష పడాలంటే? ఇప్పుడు యేసు ప్రభువుని ఊరకనే శిక్ష ఇలా ఎక్కడ తీసుకెళ్ళారు? ఎన్ని స్థలాల్లో మార్చారు? ఏమండి, వాళ్ళు కోటలో. ఇప్పుడు పిలాతు అనండి, లేకపోతే హేరోదు రాజు అనండి, వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు? కోటలో ఉంటారు. యేసు ప్రభువుని తీసుకెళ్లారు ఏం చేయడానికి? చంపడానికి. ఇప్పుడు పౌలుని కూడా తీసుకెళ్తారు. ఎక్కడ తీసుకెళ్తున్నారు? కోటలోనికి. ఏం చేయడానికి? ఇప్పుడు మనందరికి ఎలాగుంది? తెలిసిపోయింది కదా, చెప్పాను కదా, చంపడానికి. కానీ మనందరికి ఎలాగుంది? పౌలుకి ఎలాగుంది? కోటలోకి అడుగు పెడుతుంటే పౌలుకు ఉంది ఆనందం. అది మామూలు ఆనందం కాదు పిల్లారా. కోటలో చిన్నోళ్ళు ఉండరు. ఎవరుంటారు? పెద్దోళ్ళు ఉంటారు పిల్లారా, పెద్దోళ్ళు ఉంటారు. 23వ అధ్యాయం అపొస్తల కార్యముల గ్రంథం 24-27 చదవండి, లేదా 23-26. అపొస్తల మహాఘనత వహించిన అధిపతి అయిన ఫేలిక్సు. ఎవరైనా? ఫేలిక్స్. మహాఘనత వహించిన అధిపతి ఫేలిక్సు. పిల్లారా, అంటే వీళ్ళందరూ ఎక్కడ ఉంటారు? కోటలో ఉంటారు. పిల్లారా, ఇలాంటి వాళ్ళని మళ్ళంటి వాళ్ళు ఏం చేయలేరు? చెప్పాలి మీరే. ఇలాంటి వాళ్ళు మళ్ళంటి వాళ్ళు ఏం చేయరు? కలవలేరు. కానీ ఇలాంటి వాళ్ళని కలిసే అవకాశం ఎవరికి వచ్చింది? పౌలుకు వచ్చింది. పిల్లరా, ఇది మనందరికీ బాధకరంగా, విచారకరంగా ఉంది. కానీ వినాలి, ఇది పౌలుకి మహా సంతోషంగా ఉంది. మీకు అర్థమవుతుంది కొంచెం చెప్తాను. ఇప్పుడు చూడండి, ఏపీఎస్పీ క్యాంప్ వాళ్ళు మీటింగ్ పెట్టారు. పాటలు పాడటానికి మన సహోదరులు ఆహ్వానించారు. ఇది ఘనత ఘనహీనత? చెప్పబాయ్, ఘనత ఘనహీనత? ఘనత. పిల్లారా, దానికన్నా పెద్ద సభలు పెట్టారు కొంతమంది. వీళ్ళు చిన్న సభలో పాడటం చూశారు ఎవరో, ఇంకొకళ్ళు పెద్ద సభలు పెట్టుకున్నారు. వీళ్ళు చిన్న సభలో పాడటం చూసి పెద్ద సభలో వాళ్ళు అడిగారు మా సభలో కూడా పాడాలని. ఇప్పుడు వీళ్ళు వెళ్తానంటారా వెళ్ళనంటారా? మీరు చెప్తారు ఏంటి, వాళ్ళు చెప్పనండి. మా వెళ్తారా అంత పెద్ద సభలోకి? అదేంట్రా, అంత సభలో కూడా వెళ్తారంట. పిల్లలు ఆలోచించేయండి. అంటే ఎంత పెద్ద సభలోకి వెళ్తారా? ఎంత పెద్ద సభలోకి వెళ్తారంట. ఆలోచించేయండి. అది మనం ఎలా పోల్చుకోవాలంటే ఈ ప్రసంగంలో మనం చూస్తాం. అంత పెద్ద సభలోని పిలిపించి పాటలు పాడించుకోవాలన్నా మీరు అంటారు, వాళ్ళ వెనకాల నిన్ను ప్రసంగం చేసి నువ్వు ఎలా వింటాంటారు నన్ను కదా. భలే వాళ్ళు, నేను కూడా వెనకాల పోతుంటాను. వాళ్ళు ముందు వెళ్తారు, వాళ్ళ వెనకాల నేను వెళ్తూ ఉంటాను. పిల్లారా, ఎందుకంటే అలాంటివి అందరికీ రావు. అలాగే
పెద్ద పెద్ద సభలో పాటలు పాడాలని, పెద్ద పెద్ద సభలో వాక్యం చెప్పాలని ఎలా కోరిక ఉంటుందో, పెద్ద పెద్దోళ్ళకు వాక్యం చెప్పాలంటే కూడా అది అంత ఆషామాష కాని కాదు. పాట పాడేదానికన్నా వాళ్ళకి వాక్యం చెప్పడం మరీ ఎక్కువ. ఇది నూతనమైంది పిల్లరా. మా బాహ్య పురుషుడు దినదినము కృషించిపోతున్న మా ఆంతర్య పురుషుడు ఏమవుతున్నాడు? దినదినము నూతన పరచబడుతున్నాడు. ఫస్ట్ చెప్పింది ఎవరికంటే, బర్నబా మీ ఇద్దరు కుడి చేయిని పట్టుకొని పేదలకు చెప్పండి. ఎవరికి? పేదలకు చెప్పండి అన్నారు. పేదల తర్వాత ఎక్కడికి వెళ్ళారు? ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్ళి, అన్ని జనుల దగ్గరికి వెళ్ళారు. పిల్లలు గమనించండి, దేవుడు పౌలు స్థానాన్ని ఏం చేస్తున్నాడు? హెచ్చిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు అంటే, కోటలో ఉన్న వాళ్ళకి చెప్పాలి. ఏం చెప్పాలి? వాక్యం. కోటలో వాళ్ళకి ఎవరు చెప్తారు? ఎవరు పానీరు కదంటే, ప్రభువు బంధకాల రూపంలో పౌలుని తీసుకెళ్తున్నాడు. ఇంతకు చంపడానికి తీసుకెళ్తున్నాడా? రాజులకు వాక్యం చెప్పడానికి తీసుకెళ్తున్నాడా? చూసే వాళ్ళందరికీ చంపటానికి, కానీ రాజులకు వాక్యం చెప్పడానికి ప్రభు తీసుకెళ్తా ఉన్నాడు. ఇది తెలుసుకున్న పౌలు ఆత్మ సంగతులను ఆత్మీయులకి అర్థమైతే పౌలు దీన్ని మహా సంతోషంగా భావించాడు. పిల్లరా, మనందరం భయపడిపోతున్నాం, బాధపడుతున్నాం. ఆయన అన్నాడు, నాకు కోటలోకి పోయే అవకాశం దక్కింది. ఫిలేక్స్, మహాఘనత వహించిన ఫిలేక్స్ను కలిసే అవకాశం వచ్చింది. పిల్లరా చెప్పనా, ఎన్నిసార్లు ఫిలేక్స్ సాటు మాటుగా పిలిపించుకుని వాక్యం విన్నాడు? విన్నాడే లేదా? పిల్లరా ఒకసారి చదువుదామయ్యా. 24 కొన్ని దినములైన తర్వాత. వినండి వాక్యం, కొంచెం బైబిల్ చూడండి. అపొస్తలుల కార్యములు 24 కొన్ని దినములైన తర్వాత ఫేలిక్స్ యూదురాలైన ద్రుసిల్లా అను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తు యేసునందలి విశ్వాసమును గూర్చి అతడు బోధింపగా వినెను. చూసారా, ఇప్పుడు పౌలును కోటలోకి తీసుకెళ్ళింది దేనికి? పిల్లలు గమనించండి, పౌలుని కోటలోకి తీసుకెళ్ళిందంటే ఫిలేక్స్ తన భార్యని తీసుకొని వచ్చి, అయ్యా మాకు వాక్యం చెప్పవా అని కూర్చోవాలి. ఏం చెప్తున్నారు? వాక్యం వింటున్నారు. పిల్లరా మాకు వాక్యం చెప్పమని వాళ్ళు వాక్యం చెప్పుకొని వింటున్నారు. నమ్మారా నమ్మలే తర్వాత విషయం, ముందు వాళ్ళకి అందిందా అందలేదా? వాక్యం అందింది. మేము అధైర్యపడం, నేను అధైర్యపడను. నేను కోటలోకి పోతున్నది నేను భయపడుతున్నా. కోటలోకి పోవటం అది నాకు ఎంతో ఘనత వహిస్తూ ఉంది. ఫిలేక్స్కి నేనేమందిస్తాను? వాక్యం అందిస్తాను. క్రీస్తునందు పిల్లారా, ఇది పాతదందామా కొత్తదందామా చెప్పాలి. ప్రకాశ్ చెప్పినా పాతే, కోరి చెప్పినా పాతే, మరి కొత్త అంటే చెప్పాలి. అసలు ముందు కొత్తని గురించి ప్రార్థన చేస్తే మొదలు, ప్రభువా మాకు ఏదైనా కొత్తది ప్రభు నేను ప్రార్థన చేస్తున్నారా లేదా? కొత్త స్థలం పిల్లల, కొత్త స్థలంలో చెప్పటం గొప్పతనం. పౌలుకి అవకాశం ఇచ్చాడు. సరే ముగించేద్దాం రండి. బైబిల్ గ్రంథంలో 25వ అధ్యాయానికి రండి. అపొస్తలుల కార్యముల గ్రంథం 25వ అధ్యాయం 13వ వచనం త్వరగా. కొన్ని దినములైన తర్వాత రాజైన అగ్రిప్పయు బెర్నికేయు ఫేస్తు దర్శనము చేసుకున్నటకు కైసరయకు వచ్చిరి. వారు అక్కడ అనేక దినములు ఉండగా ఫేస్తు ఇంతకీ పౌలు అగ్రిప్ప రాజు గారికి కూడా మనసులో ఏం కలిగింది? 25 అందుకు అగ్రిప్ప ఆ మనుషుడు చెప్పుకొనున్నది నేను వినగోరుచున్నానని. ఎవరు వినేది? రాజు. ఎవరండి వినేది? రాజు వింటాడంట. అయ్యా ఆ మనుషుడు చెప్పేది నేను కూడా వినాలని ఉంది, ఏమంటావు నువ్వు? భార్య అడుగుతాడు. నాకు కూడా ఉందండి, మొత్తానికి మేమిద్దరం ఆయన చెప్పే వినాలని ఉందయ్యా. రేపే ఏర్పాటు. ఏమి ఏర్పాటు? రేపే మీ ఇద్దరు వాక్యం, లేదా రేపు ఆయన ఏం చెప్తాడు? ఆయన ఏం చెప్తాడు? ఆయన నోరు తెరితే ఏమొచ్చిందండి? ఆయన నోరు తెరితే ఏమొచ్చింది? నశించుతున్న వారికి సిలువను గురించిన వార్త, రక్షించబడుతున్న మనకి ఆయన నోరు తెరితే ఏం చెప్తాడు? సిలువను గురించి చెప్తాడు. యేసుక్రీస్తు మరణ పునరుద్ధరణ గురించి చెప్తాడు. రక్షణ గురించి చెప్తాడు.
నరకాన్ని గురించి, పరలోకాన్ని గురించి చెప్పాడు. ఫెలిక్స్కి, ఆయన భార్యకి చెప్పాడు. ఇప్పుడు చెప్పబోతున్నాడు. ఎవరికి? చెప్పాలి. రాజు అయిన అగ్రిప్ప, రాణి అయిన బర్నెకే. అంటే రాజులు కూడా వాక్యం చెప్పే అవకాశం ఉందా? రాజులకు వాక్యం ఎవరు చెప్పరు, కానీ అవకాశం ఇచ్చాడు. ఎవరికి? పౌలుకి ఇచ్చాడు. పిల్లరా, పౌలుకి రాజుకు వాక్యం చెప్పే అవకాశం ఇచ్చాడు. ఫేస్తు చెప్తున్నాడు, రేపే, ఇంకొక రోజు వాయిదా లేదు, రేపే అన్నాడు. పిల్లరా రండి, 26వ అధ్యాయం 2వ వచనం. అగ్రిప్ప రాజా. ఎవరు మాట్లాడుతున్నారు? పౌలు మాట్లాడుతున్నాడు. 3వ వచనం. యూదులు నా మీద మోపిన నేరములన్నింటిని గూర్చి నేడు తమరి ఎదుట సమాధానం చెప్పుకొనబోచున్నందుకు నేను ధన్యుడనని అనుకున్నాను. కోటలోకి పోయినందుకు ఫెలిక్స్ భార్య భర్తలకి, అగ్రిప్ప రాజు భార్య భర్తలకు వాక్యం చెప్పటం ఇది ధన్యంగా ఉందా, భయంగా ఉందా? ధన్యతగానే. ఏంటిది చెప్పలేదండి. ఒక పెద్ద సభలో మనకి ఒక అవకాశం వస్తే అది మనం ఎలా పోల్చుకుంటాం? ఏం మాట్లాడతలే, మీరు నిద్ర వచ్చేస్తుంది. రాజుగారు అసిస్టెంట్కి మాత్రమే భోజనం. ఇప్పుడు చెప్పండి చూద్దాం. ఇప్పుడు కూడా చెప్పలేదా? రాజుగారు అసిస్టెంట్ అయిన హామానికి వందనాలమ్మ. హామానికి ఇద్దరు అబ్బాయికి హామాను భూమి మీద నడవట్లా. ఎవరో ఈ హామాను భూమి మీద నడవట్లేదు. వాళ్ళ భార్యతో చెప్తాడు, ఏందో ఏమంటే నాకును ఇంకా మా ఇద్దరికేనంట. రాజు నాకే. అబ్బా అసలు ఆయనకి సంకలు కొట్టుకుంటున్నాడు, ఆయన గాల్లో తెలిపోతున్నాడు. పిల్లలు మా ఇద్దరికే భోజనం అని. నేనంటాను, భోజనం చెప్తేనే నీకు అంత ఆనందంగా ఉంటే వాళ్ళకు వాక్యం చెబితే పౌలుకి ఎంత ఆనందంగా ఉంటుంది చెప్పాలి. ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట, ఆత్మానంద తాముల్ పాడెదా. ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట, ఆత్మానంద గీతముల్ పాడెదా. ఆనందమే. ఆయన ఆనందం పిల్లరా మన నోటి మాటలతో చెప్పలేము. ఇప్పుడు రాజుగారికి వాక్యం స్టార్ట్ అయింది. ముందేం చెప్పాడు తెలుసా? మీకు వాక్యం చెప్పే అంటే ఆయన మనసులో, మన భాషలో మీ ముందు నిలబడే కానీ మనసులో ఏంటి? దేవుని వాక్యం. ప్రభువా నీకు ముందు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. ఎందుకు? వీళ్ళకి వాక్యం చెప్పే అవకాశం నాకు ఇచ్చినందుకు. అందుకని అయ్యా నేను దీన్ని ఏమనుకుంటాను, ధన్యుడిగా పోల్చుకుంటున్నాను. స్టార్ట్ చేశాడు 13వ వచనం 26:13. రాజా మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు. అంత చెప్పాలా? త్రోవలో అంత చెప్పాలా? మేము దారిలో వెళ్తున్నాం, వెలుగు కనబడింది, కింద పడ్డాను, కళ్ళు పోయినాయి. అయిపోయినాయి లేదా? అయిపోయింది. కానీ అంతటితో అతనికి దేవుని గురించిన అవగాహన రాదు. అతనికి దేవుని గురించి ఆహ్వానం ఏం చేయాలి? కలిగించాలి. అయ్యా ప్రసంగికులేనండి, చెప్పే ప్రసంగం వినేవాళ్ళకి అవగాహన కలగాలి, అర్థం కావాలి, మారు మనస్సు పొందాలి, పశ్చాత్తాపం కలగాలి, రక్షణ తీర్మానం కలగాలి. అది ప్రసంగం చేయటం అంటే నూతనంగా ఉండాలి పిల్లలు. రాజా ఏదో కథ చెప్పినట్టుగా చిన్నపిల్లోడికి కథ చెప్పినాడు. రాజా అనగా కులి పడుతున్నాడు ఆయన. ఎవరు? ఇంత నన్ను భయపెడుతున్నాడు వీడు రాజా. గమనించండి పిల్లలు, మధ్యాహ్నం పిల్లలు సభంత ఎలాగుంది పిల్లలు, ఎంత సైలెంట్గా ఉందో. సూర్య తేజస్సు కంటే, మీరు కంగారు పడబకండి. అంటే రాజుకి ఏం తెలుసు? సూర్యుడే తెలుసు, సూర్యుడు తేజస్సు తెలుసు. రాజా సూర్యుడు తేజస్సు కంటే అనే లెక్కే. అంటే సూర్యుడి కంటే ఇంకెవరున్నారు? ఎవరున్నారు? సూర్యుని చేసినాడు ఉన్నాడు. పిల్లల ఆ మాటలు ఒక్కి నొక్కి చెప్తుంటే మేకులు లేకపోతే శీలలు లేకపోతే వాక్యం అగ్రిప్ప రాజాకి తగులుతుంది పిల్లరం. ఒక్కొక్క మాట, ఒక్కొక్క వచనం, ఒక్కొక్క విషయాన్ని చెప్తుంటే గమనించండి, శరీరం అంతా కూడా వణుకు పుట్టిపోతుంది. ఎవరికి?
అగ్రిప్ప రాజాకి. అందరితో చెప్పట్లా. మనం మొదలు చూసాం రాజా అన్నాడు, 13 చూసాం రాజా అన్నాడు, 19 చూడండి ఇప్పుడు. కాబట్టి అగ్రిప్ప రాజా, మళ్ళీ అదే మాట రాజా. 27వ వచనం చూడండి. అగ్రిప్ప రాజా, అంతే పిల్లరా. ఇంతకి ప్రసంగం అంతే ఎవరికి? ఆయనకే. రాజుకు వాక్యం చెబుతామా? రాజుకు వాక్యం చెబుతామా పిల్లరా? ఆలోచన చేయండి. రాజుకు వాక్యం చెబుతామా? రాజుకు వాక్యం చెప్పే ఘనత, ధన్యత ఎవరికి ఇచ్చారు? ఇంతకీ ఏమవుతున్నాడు? చిన్నోళ్ళు మొదలుకొని పెద్దోళ్ళు వరకు కూడా వాక్యం చెప్పుకుంటూ పోతున్నాడు. బాహ్య పురుషుడు, నేనంటే బాహ్య పురుషుడు క్షీణించిపోయినప్పుడు రాజు దగ్గర ఉండగలుగుతాడు ఆయన? ఏదో మరణం నుంచి తప్పించుకోవడానికి దావీదు చిన్న ప్లాన్ చేశాడు. నోట్లోంచి ఉమ్ము కారుచుకుంటూ గడ్డం పీక్కుంటూ చేసే లెక్కే, ఈ నుంచి ముందు బయటపడండి అన్నాడు ఆ రాజు. కానీ ఈయనకి రాజు దగ్గర కాదు, రాజుల దగ్గర నిలబడి వాక్యం చెప్తున్నాడు. చివరికి రాజు ఈయన అంటాడు, ఇతడు మరణానికి సంబంధించింది ఏమీ చేయలేదు, ఇతను వదిలేయచ్చు పిల్లరా, ఇతన్ని వదిలేయచ్చు అని సాటు మాటగా చెప్పి ఇంకా భయపడతా ఇల్లుంటాడు. ఎవరు? భయపడతా ఎల్లుంటాడు పిల్లరా, భయపడతా ఎల్లుంటాడు. మీకు అర్థం కావట్లేదమ్మా? కళ్ళ వస్తేనే ఆ వణికిపోయింది. ఎవరమ్మా? పిలాతు భార్య. కాచికొని చూస్తే వణికిపోయాడు. ఎవరో? ఏమంటే పిలాతు. డైరెక్ట్గా సూర్యుడు తేజస్సు కంటే అంటే గుండె జల్లు మనకపోతే ఏముంటుంది పిల్లరా? మొత్తానికి గంభీరమైనటువంటి విషయాల్ని పెద్ద పెద్దోళ్ళకి చెప్పి ఆయన జీవితంలో రికార్డులు సృష్టిస్తున్నాడు పిల్లరా. నేను ముగిస్తున్నాను. ఇంతకీ దినదినము ఆయన జీవితంలో ఏం కనబడుతుంది? క్రొత్తతనం పిల్లరా. దినదినము క్రొత్తతనమే, దినదినము క్రొత్తతనం. శరీరం ఆస్పదం చేసుకోపాకండి. ఏ రోజుకైనా ఇది మట్టిలోకి పోవాల్సిందే పిల్లరా. ఆత్మ ఎప్పుడూ ఉంటుంది. నీ ఆత్మ విషయంలో నువ్వు పరిశీలన చేసుకుందాం, మనందరం పరిశీలన చేసుకుందాం. ఆత్మ దినదినము నూతనపరచబడాలి. ఒక ప్రార్థన చేసిన, ఒక పాట పాడిన, ప్రకటన చేసిన పిల్లలు గమనించండి, 4 హెచ్చరికలు చెప్పిన, ఒక పావుగంట విజ్ఞాపన వాక్యం చెప్పిన, ఏదైనా సందర్భం వచ్చి మనకు అవకాశం ఇస్తే ప్రతి దానిలో ఏం కనబడాలి? ప్రతి దానిలో కూడా పిల్లలు కనిపించాలి. బాగా అర్థం చేసుకో. అతిశయంగా చెప్పట్లేదు, సందర్భం కాబట్టి చెప్తున్నాను. మే నెల 10-11 తారీఖులు ఉదయ్ కిషోర్ గారు ఊరకనే పిలిచాడు మనల్ని. ఆయన పిలవడానికి కారణం ఏంటి పిల్లరా? ఆయన ముందు లేచి ఆయనకంటే ముందు ప్రసంగం చేస్తే అప్పుడు ఆయనకు అర్థమైంది. అదేంటంటే వీళ్ళకి మనతో పని లేదు అన్న సంగతి పిల్లరా. ఇంకోటి కూడా చెప్తాను ఏనండి. జాకోబు గారని గుంటూరు నుంచి వచ్చేవాడు, ఇక్కడికి రాలేదు కానీ చిన్న మందిరం రత్నాల చెరువు వచ్చాడు అన్నమాట పిల్లరా. వచ్చినప్పుడల్లా పెద్దోడు కదా, పెద్ద పెద్ద సంఘాలు నడిపాడు కదా, మీరే చెప్పని చెప్పి ఇచ్చేసేవాళ్ళు. ఒకరోజు నా రత్నాల చెరువు నేను వెళ్ళాను, ఆయన వచ్చాడు. యేసుబాబు జాకోబు గారు వాక్యం చేతాడు చెప్పన్నాను. నేను ముందు కూర్చున్నా. ఇప్పుడు మన పిల్లలు జాకోబు గారు వాక్యం చెప్తాడని చెప్పాడు. బైబిల్ తీసుకొని అక్కడ దాకా వచ్చి నాకెళ్ళి చూసి, తిమోతి నువ్వు చెప్పలే, నేను చెప్పని వారం అన్నాడు. నేను ఇక నువ్వు కూర్చో అన్నా, మనుషులు ఎలాగే నువ్వు కూర్చో, మంచి నువ్వు కూర్చోవడం మంచిది అని చెప్పి నేను లేచాను. వాక్యం పిల్లరా, నేను చెప్పాను వాక్యం. గమనించండి. ఆ రోజు నుంచి మళ్ళా ఇంకా రాలేదు. అంటే అర్థం ఏంటో తెలుసా? వీళ్ళకి ఏమి తెలియదు, మనం వీళ్ళేదో చెప్పాలనుకున్నారు వాళ్ళంతా పిల్లరా. ఇంత తర్వాత ఇంకా మనతో వీళ్ళకి పని లేదు అన్న పరిస్థితి వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళు కొంచెం రావటం ఆపేసారు. వాళ్ళు రావటం మనకు మంచిదే. కాకపోతే ఏదంటే ఇప్పుడు ఎందుకు ఆ రకమైన పరిస్థితి అంటే మనం ఆ నూతనమైన విధానాన్ని ఏం చేయాలి? చూపించగలగాలి పిల్లరా. ఏదో నాకు వచ్చిందిగా చెప్పి 4 మాటలు చెప్పేసి టపామనిపించి కూర్చోవటం కాదు. క్రొత్తతనం. మరలా చెప్తున్నాను, నిద్ర నా కళ్ళకు కాదు, యాకోబు కళ్ళకి ఏమైంది?
ఒక క్రొత్త సంగతి రావాలంటే తమ్ముడు ఏనండి, ఒక క్రొత్త సంగతి రావాలి అంటే దానికి పడాలి తంటాలు, దానికి పడాలి తిప్పలు, దానికి ఉంటుంది వేదన. అది మామూలు వేదన కాదు, అది మామూలు వేదన కాదు. అలాగుంటుంది అన్నమాట. సంఘాన్ని అభివృద్ధి పరుచుకోవాలి అంటే, ఆత్మలకు రక్షణ కలిగించాలంటే, వెనకబడ్డ వాళ్ళు బలపడాలి అని అంటే, పిల్లలు గమనించండి, సందేశం అనేది ఎలా ఉండాలంటే నూతనంగా రండి. దేనికి మనం ప్రాధాన్యత అది అభివృద్ధి చెందిద్ది. శరీరానికి ప్రాధాన్యత ఇచ్చావా, శరీరం అభివృద్ధి చెందిద్ది. కానీ శరీరం ఏమైంది ఒక రోజున మట్లోకి వెళ్ళిపోయింది. ఆత్మకు అభివృద్ధిని కలిగించాలనుకుంటే దానికి చాలా ఉంటాయి అన్నమాట. ఎండ, వాన, నిద్ర, చలి అన్నీ ఏం చేయాలి, భరించాలి. ఒక్కోసారి ప్రయాణం చేయాలి, ఒక్కోసారి సమయానికి తిండి ఉండదు పిల్లల. అయినా ఆత్మల భారంతో ముందుకు సాగు. దేవుడు క్రొత్త జీవితాన్ని ఎత్తాడు. దేవుడు క్రొత్త విషయాలు దేవుడు నీకు బయలుపరుస్తూ ఉంటాడు. అలాగా దేవుని సంధిలో మనందరం క్రొత్త విషయాల ద్వారా, క్రొత్త సంగతుల ద్వారా ప్రభు కృపను పొందుకుంటూ అభివృద్ధి చెందుతూ దేవుని రాజ్యంలో చేరదాం. కళ్ళు వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మా ప్రేమ కలిగిన తండ్రి, మరొకసారి నీ వందనాలు చెల్లిస్తున్నాము. బాహ్య పురుషుడు, ఆంతర్య పురుషుడు రెండు మాలోనే ఉన్నాయి నాయన. మేము దేనికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తే అది అభివృద్ధి చెందిద్ది. మా ప్రభువా, అబ్షాలోము శరీరానికి ప్రాధాన్యతనిచ్చాడు, కానీ ఎక్కువ కాలం అబ్షాలోము జీవించలేకపోయాడు. అమ్నోను కూడా శరీరానికే ప్రాధాన్యతనిచ్చాడు, కానీ అమ్నోను కూడా ఎక్కువ కాలం జీవించలేకపోయాడు. మా ప్రభువా, మంద అభివృద్ధి కోసం పడిన పాటు యాకోబు 147 సంవత్సరాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఏ విధము చేతనైనాను కొందరినైనా రక్షణలోకి నడిపించాలి కాబట్టి అన్ని విధాలుగా నన్ను నేనే దాసుడిగా బలహీనలు సంపాదించుకోవటం కోసం నా దగ్గరికి రండి అని నేను చెప్పట్లా. మీరు బలహీనలు కాబట్టి నేనే వస్తాను మీ దగ్గరికి. ఆ రకమైన ప్రయాణాలు, ఆ రకమైన నడకలు, ఆ రకమైనటువంటి రాత్రి పగలు ఆత్మల కోసం నాయన. ఒక పక్క ఆత్మల భారంతో ముందుకు సాగుతుండగా శరీరం ఎక్కడికక్కడ నాయన గాయపరచబడతా ఉంది. మేలు పొందుతున్నారు, కళ్ళతో చూస్తున్నారు, అప్పుడు అభినందిస్తారు, కొద్ది సమయానికి మళ్ళీ మనసు మార్చుకుంటారు, మరలా కఠినంగా శిక్షిస్తున్నారు నాయన. రాళ్ళు పడ్డా, బెత్తాలతో కొట్టినా నాయన, వస్త్రాలు చించిన, అవన్నీ శరీరం మాత్రమే క్షీణించిపోయింది తప్ప ఆత్మకు మా ప్రభు ఎంత అద్భుతమైనటువంటి వరం ఇచ్చావంటే కార్యాలు, చాలా గొప్ప కార్యాలు జరిగించారు నాయన. ముగింపులో మేము విన్నాం, రాజులకు కూడా వాక్యాన్ని ప్రకటించగలిగే పరిస్థితిని నాయన మీ దాసునికి ఇచ్చావు. ఎంత సంతోషిస్తున్నాడు. ఇవన్నీ మేము చెప్పుకోవటంలో ప్రయోజనం ఏముందంటే మా జీవితాల్లో కూడా ఆత్మను ఎక్కువగా అభివృద్ధి పరుచుకునే విధానంలో ముందుకు సాగాలన్నావు. ఈ బలమైన మాటలు అపవాదితుకుని పోకుండా విన్నవారిలో నాయన నీరు కట్టి ఫలింపచేయమని ఈ మనవలు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.